నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పుష్కలమైన ప్రతిభ ఉన్నప్పటికీ ఎక్కువ అవకాశాలు రాక తమ తడాకా చూపించలేకపోతున్న ఇండియన్ యువ క్రికెటర్లు శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్కు మహర్దశ పట్టింది. ప్రతి మ్యాచ్ సందర్భంగా తమకు స్థానం ఉంటుందో ఉండదో అని గింజుకునే ఇద్దరికి ఇకపై ప్రతి మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. జింబాబ్వే టూర్కు భారత జట్టుకు కెప్టెన్గా శుభమన్ గిల్ ఎంపిక కాగా జైస్వాల్ రెగ్యులర్ ఓపెనర్గా బరిలోకి దిగబోతున్నారు. ఇక ముందు కూడా వీరి ప్రస్థానానికి డోకా లేదు. దీని వెనుక అసలు కారణం తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. విరాట్ కోహ్లీ తర్వాత అంతటి బ్యాటింగ్ స్కిల్స్ ఉన్న బ్యాటర్గా శుభమన్ గిల్ ను, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత అంతటి డాషింగ్ ఓపెనింగ్ ఇచ్చే సమర్థుడిగా యశస్వి జైస్వాల్ ను క్రికెట్ పండితులు అభివర్ణిస్తారు. టీ20 క్రికెట్ కు పూర్తిగా సరిపోయే ఆట తీరు వీరిద్దరి సొంతం. అయినప్పటికీ ఇంతకాలం భారత్ ఆడే అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో వీరికి తక్కువ అవకాశాలు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం 17 ఏళ్లుగా భారత జట్టుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రధాన బలంగా ఉండిపోవడమే. రోహిత్, కోహ్లీలే ఓపెనర్లుగా వస్తుండటంతో వారిని తీసి మరో ఓపెనర్ను పంపే సాహసం ఎన్నడూ చేయలేదు. ఫలితంగా శుభమన్ గిల్ 6 ఏళ్ల కిందటే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినా కేవలం 14 మ్యాచ్లే ఆడే అవకాశం వచ్చింది. ఐపీఎల్లో అదరగొట్టే గిల్ ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో అవకాశాలు రావడమే గగనంగా మారింది. డాషింగ్ ఓపెనర్ జైస్వాల్ది మరీ దారుణమైన పరిస్థితి. టీ20లో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డు కలిగి ఉన్నప్పటికీ ఇండియన్ జట్టులో స్థానం కోసం మాత్రం చకోర పక్షిలా ఎదురు చూడాల్సి వస్తోంది. ఐపీఎల్లో మొదటి నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న యశస్వి పవర్ ప్లే ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగే ఆటగాడు. అయినప్పటికీ కేవలం 17 ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లోనే ఆడే అవకాశం వచ్చింది. అందులో కూడా భారత బి జట్టుకు ప్రాతినిధ్యం వహించినవే ఎక్కువ. అయితే వీరిద్దరి ఎదురు చూపులకు తెరపడింది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే అంతర్జాతీయ టీ20 మ్యాచ్లకు రోహిత్, కోహ్లీ గుడ్ బై చెప్పేశారు. దీంతో వారిద్దరి స్థానంలో భారత జట్టుకు రెగ్యులర్ ఓపెనర్లుగా గిల్, జైస్వాల్ ఆడబోతున్నారు. కనీసం మరో 10 ఏళ్ల పాటు వీరి కెరియర్కు ఢోకా లేని పరిస్థితి వచ్చింది.